రాహుల్ గాంధీ గారు శిక్షణ శిబిరాల కోసం వచ్చేయండి. ఇవాళ రాహుల్ గాంధీ గారికి 2-3 విషయాల్లోనే సవాల్ విసురుతున్నా. నీ శిక్షణ శిబిరాలు పక్కబెట్టు. శిక్షణ శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే, మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. దేశం మొత్తం చూసుకుంటే 10,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి మూటలు పంపొచ్చట. తెలంగాణ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపొచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1,000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్లకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి ఫస్ట్. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన కొనసాగుతున్నది. ఒకవైపు ఇళ్లను కూల్చడం, ఇంకోవైపు దేవాలయాలను కూల్చడం. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారికి కావాల్సింది. ఇవాళ ఏ మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద అభిమానం ఉంటే, నీకు చిత్తశుద్ది ఉంటే, నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణ శిబిరాలకు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతోని మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు అని తెలుగు రాదా, బూతులు తిడుతున్నారు. దాంతోపాటు బాన్స్వాడలో జరిగినటువంటి ఈ దారుణ సంఘటన విషయంలో ఈ రోజు ఇక్కడ మీ మీడియా ముందే ఇక పేద ప్రజలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని కలిస్తే రాహుల్ గాంధీ గారికి విషయాలు తెలుస్తాయి. ముత్యాలమ్మ గుడిని సందర్శించాలి దాడి జరిగిన విషయం తెలుసుకోవడానికి. జుబ్లీస్ పెద్దమ్మ తల్లి గుడిని సందర్శించాలి ఏ విధంగా దాడి జరిగిందని చెప్పని. హైదరాబాద్ లో 3 దేవాలయాల చాంద్రాయణ గుట్టతో పాటు 3-4 దేవాలయం దాడులు జరిగినాయి. హనుమాన్ టెంపుల్ దాడులు జరిగినాయి. పురాతన చరిత్ర కలిగినటువంటి హనుమాన్ దేవాలయం దాడులు జరిగినాయి. దాన్ని సందర్శించాలి రాహుల్ గాంధీ గారు. షాద్ నగర్ లో జరిగినటువంటి నవగ్రహాల గుడి మీద జరిగిన దాడి గురించి రాహుల్ గాంధీ గారు సందర్శించాలి. సంతోష్ నగర్ లో జరిగిన దాడుల సంఘటన విషయంలో రాహుల్ గాంధీ గారు సందర్శించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి, ఆ దాడులు జరిగిన సంఘటనల పరిస్థితులు తెలుసుకోవడానికి వాటి సందర్శిస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు హర్షిస్తారన్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తుంచుకోవాలి. ఏం శిక్షణ ఇస్తారు మీరు? బాన్స్వాడల పేదలు శ్రీనివాస్ వాళ్ళ భార్యకు చెవులునబడే మాటలు రావు, పేద కుటుంబం, అసలు సంఘటనతో సంబంధమే లేదు ఆయనకు, ఏం జరిగిందో తెలియదు అని వీడియోలో ఎక్కడ వడడని చెప్పి పట్టుక అరెస్ట్ చేశారు. హనుమాన్లో ఏంటనే తండ్రి లేడు, ఒక్కతే అమ్మ, వాళ్ళకి అమ్మకి ఆరోగ్యం ఖరాబ్ అయింది, బాగాలేదు. ఆయన సామాన్ తీసుకుపోవడానికి షాప్కి వస్తే ఏం సంబంధం లేదు, ఈ సంఘటనతో సంబంధం లేదు. ఆయన బీజేపీ కార్యకర్త కాదు. అమాయకుని పట్టుకొని పోయి ఇవాళ రిమాండ్ చేశారు. ఇలా రాష్ట్రముకి ఇలా తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఈ 2 ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయనకు సరైన సమాచారం వస్తుందా? వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ పేదలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచిస్తుండ. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి. ఎంఐఎం పార్టీ మెప్పు పొందడానికి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సహకారంతో మేము గెలిచినాము అని చెప్పి ఒక అహంకారము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ ఏమైంది? లాస్ట్కు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వే వేయించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. సర్వే వేయించుకుంటే ఏమైంది? భాగ్యనగర్ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ ఇద్దరు కలిసి ఉన్న విధానాన్ని ప్రజలు సహిస్తలేరు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తం బీజేపీకి అనుకూలమైన వాతావరణం దాన్ని గ్రహించిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టేదాన్ని రెడీగా పెట్టాడుగా. మళ్ళీ ఏం చేసిన వల్ల డిప్యూటీ అసెంబ్లీ సర్చి లెక్క. మళ్ళీ ఏం చేస్తాడు? ఏం అంటే అక్బరుద్దీన్ వస్తే స్టేట్మెంట్ ఇప్పిస్తారు, తిట్టుకుంటారు, ఆలోచించుకుంటారు. ఎక్కువ నటించడం నటనలో జీవించడం. అది బాన్స్వాడలో జరిగిందేంది, ఎవరు ప్లేస్కి వచ్చారు, ఎవరి మీద దాడి చేశారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని వాస్తవాలను గ్రహించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము
ఎవడు నేరాన్ని పాల్పడ్డాడు, ఎవడు దాడులో ప్రేరేపించుడు, ఎవడు దీని కారకులో వాళ్ళను పక్కబెట్టి వాళ్ళను సంతృప్తి పరచడానికి ఇలా హిందూ యువకులను హిందువులను ఎక్కువ సంఖ్యలో అరెస్ట్ చేసి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం వాస్తవం. అది 17 మందిని అరెస్ట్ చేశారు, లోపలికి రిమాండ్ చేశారు. దాదాపు ఇంకా 10-15 మంది ఇలా పోలీసుల బాధ భరించలేక భయపడి చెట్టుకోరు పుట్టగోలు పారిపోయి ఇవాళ భయానక పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఏడుస్తున్నాయి. ఇప్పటికీ వాళ్ళందరూ కూలీలాలు చేసుకొని బతికేటారు. వాళ్ళందరూ కూడా నా కొడుకు వేడికి వెండో తెలియదు, నా భర్త ఏడికి వెండో తెలియదు, నా మనోడేడికి వెండో తెలియదు, మా తమ్ముడేడికి వెండో తెలియదు. ఫోన్ లేదు, స్విచ్ ఆఫ్ ఉంది. వాళ్ళు వస్తారా రారా, పోలీసులు పట్టుకపోయినరా, ఇప్పుడు మా వాళ్ళ వేనరా, ఆ కేసుతో ఏం సంబంధం అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరే షూట్ చేశారు, వీడియోస్ మీరే తీసుకున్నారు. నాకు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ భార్యకు చెవులు నవ్వడాయి, మాటలు రావు, మనకి ఏం సంబంధం లేదు. కిరాణా సామాన్ కోసం పోతే వీడియోలో ఉన్నాడని చెప్పి పట్టుకపోయారు. ఫోన్ గుంజుకున్నారు, బండి గుంజుకున్నారు. ఎటువంటి ఎదురు చూస్తున్నా జైలుకి వెళ్ళాట. మాకు సమాచారమే లేదు అని చెప్పి శ్రీనివాస్ వాళ్ళ తల్లి ఏడుస్తున్నది. ఇది చూసినాక ముఖ్యమంత్రి రాష్ట్ర ఆనందం పొందుతారు. దీని విషయం వాళ్ళ హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నాను నేను. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్రంలో హిందువులు రోడ్ల మీదకి ఎక్కి ఈ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ మెడలు వంచేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైంది. ఎన్ని రోజులు ఈ దాడుల గురించి భరిద్దాం? తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బిచ్చ బతుకుదామా? ఆలోచించండి. అలా హిందూ సమాజం ఆలోచించాలి. దేవాలయం దేవుని మొక్కుడు కాదు, దేవుని మొక్కి సొంత కోరికలు తీరాలే, నా కష్టాలు పోవాలని చెప్పి మొక్కటోడు హిందూ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, అలా కామారెడ్డి వేదిక చెప్తున్నాను. బొట్టు పెట్టుకుని దేవుని మొక్కటోడు హిందూ కాదు. అటువంటి వ్యక్తులకు దేవుడు కరుణా కటాక్షాలు ఉన్నాయి. ఇలా ఏ దేవుని మొక్తమో, ఏ దేవుని కరుణా కటాక్షలతో మనం బతుకుతున్నామో ఆ దేవుల మీద దాడి జరిగినప్పుడు స్పందించినోడు హిందువే కాదు. ఇలా స్పందించాల్సిన సమయం వచ్చింది కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నాను. ఇవాళ ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే సమాజం స్పందించేది. మళ్ళా బజరంగ దళ్, హిందూ వాహిని, బీజేపీ మా కార్యకర్తలు అరెస్ట్ చేశారు. జైలుకు పోయిన కార్యకర్తలు లాఠీ దెబ్బలు కొట్టారు పోలీసు వాళ్ళు. జైలుకు పోయినా మేము. పెద్దమ్మ గుడి దేవాలయం దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కార్యకర్తలు జైలుకు పోయిన లాఠీ దెబ్బలు తిన్నారు. స్పందించింది మేమే. హిందూ సమాజం రాదు. బాన్సువాడలో అమాయకులైన యువకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కుటుంబాలు ఘోషిస్తున్నాయి, ఏడుస్తున్నారు. వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేదు. బాన్సువాడ పోతా అంటే మా రాష్ట్ర అధ్యక్షులతో పాటు అందరూ నాయకులను ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు. హిందూ సమాజం మాట్లాడేది. చాంద్రాయణగుట్టలో పురాతన చరిత్రలో హనుమాన్ దేవాలయం మీద దాడి చేస్తే హిందువులు బయటికి వెళ్లారు, బయటికి మాట్లాడారు. వదిలిపెడదామంటే మేము కూడా వదిలిపెడతాం. ఇదేం పద్ధతి అండి? హిందూ సమాజం ఎన్నో పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. ఆ గుండె మీద చేసుకుని ఆలోచించండి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత 2 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాలను కూల్చిన విషయాన్ని ఒక్కసారి హిందూ సమాజం గుర్తించాలి. నేను ఇంకో మతాన్ని వ్యతిరేకిస్తలేను. నేను ఇంకో మసీదు కూల్చాలి, చర్చి కూల్చాలి అంటలేను. నేను హిందూగా నా దేవాలయం మీద జరిగిన దాడులను, నా హిందూ సమాజం మీద జరుగుతున్న దాడుల గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. నేను అనుకోవచ్చు హోమ్ మినిస్టర్ గిట్లా మాట్లాడాను. హోమ్ మినిస్టర్ అయినా కూడా నేను హిందూగా మాట్లాడుతున్నాను. ఇవాళ మేమిది మాట్లాడితే మమ్మల్ని మతతత్వ శక్తులు అంటారు. బట్ మళ్లీ అప్పీల్ చేస్తున్నా, హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీలో హిందూ నాయకులకు, కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలు, హిందూ వ్యతిరేక విధానం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇన్ని దాడులు జరిగితే కూడా మీరు ఆ పార్టీ జెండా మోస్తే మీరు దాడులను ప్రోత్సహించిన వారిగా మిగిలిపోతారు. చరిత్రలో హిందూ వ్యతిరేకులుగా, చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇప్పటికైనా బయటికి రండి, అన్ని జెండాలు పక్క పెడదాం. ఇలా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇవాళ కాషాయ జెండాను పట్టుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి ఉత్పన్నమైంది, కాబట్టి అవసరం ఉంది. కాబట్టి నేను ఇలా కామారెడ్డి వేదికగా
ఇలా బాన్స్వాడలో జరిగినటువంటి దారుణ సంఘటన విషయంలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు తెలుసుకొని చెలించిపోయి ఆవేదనతో మాట్లాడుతున్నారు వాళ్ళు. గింత ఘోరమా, గింత దుర్మార్గమా, గింత రాచకమా, గింత రాచరికమా? మేము అధికారంలోకి వచ్చినాక దేవాలయాన్ని కూర్చోవడం పని అంటే మీకు ఒక్క ఎమ్మెల్యే డిపాజిట్ కాదు 10 ఓట్లు రాకపోతున్నాం మీకు ఇవాళ.